వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు రేషన్ కార్డులో ఉంటూనే నేను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటాను, రేషన్ కార్డులో ఉంటూనే గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటాను అనుకుంటే అది మీ భ్రమ. తర్వాత ఖచ్చితంగా మీకు క్యాన్సిల్ అయితే అవుతుంది. ఇక అదేవిధంగా సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, తనకి అంతవరకు కూడా గవర్నమెంట్ జాబ్ లేదు, తను స్టూడెంట్, అంతవరకు చదువుకున్నాడు, జాబ్ సంపాదించాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రుల లిస్టులో అంటే రేషన్ కార్డు యొక్క సంబంధించిన లిస్టులో ఈ స్టూడెంట్ ఉన్నాడు, అంటే ఈ అబ్బాయి ఉన్నాడు. తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో అంతవరకు రేషన్ కార్డు బాగానే ఉంది. ఒకవేళ కనుక రేషన్ కార్డు నుంచి కనుక తిను స్ప్లిట్ అవ్వకపోతే, వేరవ్వకపోతే మనకేమవుతుందంటే, ఎవరైతే తల్లిదండ్రులు లబ్ధి చేకూరుతుందో, అంటే ఎవరైతే లబ్ధి పొందుతున్నారో రేషన్ కార్డు ద్వారా, వారి యొక్క లిస్టు కూడా తొలగించడం జరుగుతుంది. అంటే వారి యొక్క రేషన్ కార్డు అనేది పూర్తిగా ఆఫ్ చేయడం జరుగుతుంది, బంద్ అయిపోతుంది. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో రేషన్ కార్డుకి సంబంధించిన వాళ్ళల్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా, లేకపోతే గవర్నమెంట్ పెన్షనర్స్ ఉన్నా, డెఫినెట్గా రేషన్ కార్డు నుంచి వేరవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ రూల్స్ అనేది మరింత కొద్దిగా ఇంకా రిస్ట్రిక్టెడ్గా చేస్తున్నారు. ఇంకా రూల్స్ అనేది ఖచ్చితంగా యథావిధిగా ఫాలో అవ్వాలి అనుకున్నట్లుగా అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. వీటిపై అయితే చర్చలు అయితే జరిగాయి. మరి ఇందులో భాగంగా కరెంటు బిల్ మోర్ దెన్ మనందరికీ తెలుసు 200 యూనిట్ల కన్నా ఎక్కువగా రాకూడదని, 300 యూనిట్ల కన్నా ఎక్కువగా రాకూడదని ఇలా ఉంటాం. కానీ అది అంత ఈజీ కాదు. చాలామందికి ఏంటంటే ఇప్పుడు కరెంటు బిల్ అనేది యథావిధిగా ఎక్కువగానే వస్తుంది, అంత తక్కువ అయితే రావడం లేదు వీలైనంత వరకు కూడా. మరొక విషయం ఏంటంటే 4 వీలర్తో పాటు ఏసీ కూడా ఉండకూడదు. యథావిధిగా మనకి ఏసీ ఉంటే 300 యూనిట్లు అనేది ఈజీగా దాటుతుంది. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏసీ ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క రేషన్ కార్డు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఇక అదేవిధంగా చాలామంది ఆ సచివాలయానికి వెళ్ళి ఏమడిగారంటే, మాకు అమౌంట్ అనేది అంటే ఇన్కమ్ అనేది తక్కువగా ఉందండి, కానీ మాకు కారు ఉంది, ఇట్లా కొద్దిగా మేనేజ్మెంట్ చేసుకోగలిగితే అవకాశాలు ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. ఆ అవకాశాలు అయితే దొరకదండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే రేషన్ కార్డులు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిజానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ పెన్షనర్స్ కూడా రేషన్ కార్డుకి సంబంధించిన సంక్షేమ పథకాలు ఇటువంటి అన్నీ కూడా వారు తీసుకుంటున్నట్లయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వం మీద భారం పడుతుంది.